అది నాకు ఎనిమి. టార్చర్ చూపించాలి దానికి అంటూ చనిపోవడానికి ముందు బ్యూటీషియన్ శిరీష రాజీవ్ లవర్ తేజస్విని గురించి మాట్లాడిన ఒక ఆడియో క్లిప్ బయటకొచ్చింది. శిరీషది హత్య అని అందరూ వాదిస్తున్న క్రమంలో ఆమె వ్యక్తిత్వాన్ని చెడ్డదిగా చూపించడానికి పోలీసులే ఈ క్లిప్ని లీక్ చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్లిప్లో రాజీవ్ తేజస్వినితో మాట్లాడిన ఒక కాల్ రికార్డు గురించి అడుగుతోంది. మొదట రాజీవ్ని అడిగితే లేదన్నాడని, అదే ఆఫీసులో పక్కనే ఉన్న నవీన్తో మాట్లాడింది శిరీష. జస్ట్ లిజన్. హలో హలో ఏంటి డార్లింగ్ చెప్పు చెప్పు డార్లింగ్ అయ్యి నాకు రికార్డింగ్ అయితే కనబడలేదు. ఒకసారి నీ పక్కన రవి ఫోన్ రవియా? నా పక్కన రవి ఎవరు ఉండరు, నవీన్ నా పక్కన ఉండేది. వాడికి ఇవ్వు. హలో హలో యా, వాడు ఇందాక మాట్లాడింది నీతోనే కదా? గుర్తుందా? శిరీష ఇందాక మాట్లాడా కదా బాబు బాలకృష్ణ, నాకైతే గుర్తుంది. మీకు గుర్తుందా? నేనైతే గుర్తుంది. ఓకేనా? నేను ఇందాక వచ్చిన తర్వాత నేను మాట్లాడిన శిరీష నీతోనే. నేను నవీన్ మాట్లాడేది. నువ్వు ఒక రికార్డింగ్ కాల్ పంపించమన్నావు అని నువ్వే కదా? నేనే వాడికి దాంట్లో ఎక్కడుందో తెలియట్లేదంట. ప్లీజ్ కొంచెం వెతికి పంపించు, కావాలంటే నెంబర్ చెప్తాను నేను. అది ఇప్పుడు ఎవరు ఇప్పుడు ఇందాక మాట్లాడేది? దాన్ని అయితే గలీజ్ ఓకేనా? ఇచ్చాడు కానీ నాకు ఆ రికార్డ్ కావాలి. అది నా ఓకే. తను నీకేమైతే? నీకు ఫ్రెండ్ అవుతా, నీకు ఎన్ని అవుతా? ఎనిమి అది. ఓకే, ఇంకా నువ్వు హ్యాపీగా ఉండు. అంత టార్చర్ చూపెట్టింది దానికైతే టార్చర్ చూపెట్టినందు లేదు. నాకు రికార్డ్ కావాలి. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఎందుకు నన్ను ఇలా చేస్తున్నారు? రికార్డింగ్ కాల్ ఆల్రెడీ ఆన్ ఉందా? లేదు. సారీ రికార్డింగ్ అది కొత్త ఫోన్ కదా మనోడు, ఇంకా రికార్డింగ్ ఇది చేసుకోలే. యాప్ డౌన్లోడ్ ఇందాక దాంట్లో రికార్డింగ్ నొక్కాడు. రికార్డింగ్ ఆప్షన్ ఉంది వాడి ఫోన్ లో. రికార్డ్ అయ్యింది. ఒక్క నిమిషం శిరీష, నేను చెక్ చేస్తా. ఒకసారి లైన్ అట్లా ఉందా? వాట్సాప్ నుంచి హాయ్ అని పంపట్లనే. సరే.